జాతకంలో నాగసర్పదోషం ఉంది అంటే భయపడిపోతాం. నాగసర్పదోషం కారణంగా జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదనే చెప్పాలి. ఈ దోషాలను తొలగించుకుంటేనే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. నాగసర్పదోషం నుంచి బయటపడడం కోసం శ్రీకాళహస్తి వెళ్ళి పూజలు చేయిస్తూ ఉంటాం. రాహుకేతు పూజలు ఈ దోషాలను కొంతమేర తొలగించవచ్చు. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యుని ఆరాధనతో నాగసర్పదోషాల నుంచి కొంత విముక్తి కూడా కలుగుతోంది. అయితే ఈ దోషాల నుంచి పూర్తి ఉపశమనం లభించాలంటే నాగపంచమి రోజున తప్పకుండా సర్పదేవతలను ఆరాధించాలని, ఆ రోజున సర్పదేవతలను ఆరాధించడం ద్వారా శంకరుడి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. నాగపంచమి రోజున సర్పదేవతలకు పాలను నైవేద్యంగా సమర్పించాలి. నాగపంచమి రోజున ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తూ నాగదేవతలను ఆరాధించాలి. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన పాముల నుంచి రక్షణ లభిస్తోంది. అంతేకాదు, గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. నాగపంచమి రోజున పూజ చేసిన వారికి విషబాధలు ఉండవని, వంశం అభివృద్ధి చెందుతుందని, సంతానోత్పత్తి కలుగుతుందని, కార్యసిద్ధి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఏ పని మొదలుపెట్టినా సరే నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని కూడా పండితులు చెప్తున్నారు.